ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనాన్ని చూసుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. నిశ్చయముగా 100% నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు చేసే ఉద్యోగంలో నుంచి వచ్చిన ఆ యొక్క కష్టం ద్వారా వచ్చిన ఆ యొక్క శాలరీ కావచ్చు, ఆ యొక్క డబ్బులు కావచ్చు, నీవు అనుభవిస్తావు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ యొక్క వ్యాపారం ద్వారా నీకు అభివృద్ధి కలుగుతుంది. నీవు క్షేమాన్ని పొందుకుంటావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొంతమంది కష్టపడుతున్నారు కానీ వారు అనుభవించలేకపోతున్నారు. వచ్చిన డబ్బులన్నీ అప్పులకు వడ్డీలు కడుతున్నానండి. వచ్చిన డబ్బులన్నీ మెడిసిన్ కి మందులకు ఖర్చులైపోతున్నాయండి. ఆరోగ్యం బాగాలేదండి. కుటుంబంలో గొడవలండి, కోర్టు కేసులకు డబ్బులు కడుతున్నానండి అని చెప్పేవారు ఉన్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీ కష్టాజీతమును ఆయన ఆశీర్వదిస్తే దానిని నీవు అనుభవిస్తావు. అనుభవించే విధంగా దేవుడు నీకు కృప చూపిస్తాడు. మరి నీవు నీ కష్టాజీతమును అనుభవించినట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తన గ్రంథము ఈ 128వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు నీకు భయం ఉందా? దేవుని యందు నీకు భక్తి ఉందా? నీవు ప్రార్థన పరునిగా ఉన్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావా? నీకు మరి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలో నువ్వు నడుచుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా నీకు కలుగుతుంది. అదేంటంటే, నువ్వు చేసే కష్టంలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. దేవుని యందు భయభక్తులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తూ, చెడు మార్గంలో జీవిస్తూ, లోకంతో పాపంతో స్నేహం చేస్తున్నట్లయితే